ఏ ఇండియన్ సినిమా అయినా 1000 కోట్ల మార్క్కి రీచ్ అవుతుందంటే నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ బాహుబలి 2ని దాటుతుందా అని. ఎప్పుడో 2017లో వచ్చి 1800 కోట్లు బెంచ్ మార్క్ రికార్డ్ సెట్ చేసిన బాహుబలి 2ని ఎలాగైనా క్రాస్ చేయాలని ఇండియన్ సినిమాలో ప్రతి ఇండస్ట్రీ, ప్రతి డైరెక్టర్ అండ్ ప్రతి టాప్ హీరో అనుకుంటారు. కానీ ఇప్పటికొచ్చి దాని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ రాలేదు. అది బాలీవుడ్ కాన్స్ అయినా, సూపర్ స్టార్స్ అయినా, ఎంత బిగ్గెస్ట్ సినిమా అయినా, ఎంత టికెట్ రేట్ పెంచినా దాన్ని ఓవర్కమ్ చేయడం ఇంపాసిబుల్ అన్నట్టు 7 ఏళ్ల నుంచి ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది. అందుకే బాహుబలి 2 అందరూ ఇండియన్ సినిమాలోనే ఎపిక్ ఫిల్మ్ అంటారు. ఎపిక్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్లోని, డ్రామాలోని, మ్యూజిక్లోని, డైరెక్షన్లోని, పవర్ఫుల్ క్యారెక్టర్స్లోనే కాదు, వీటన్నిటికన్నా ఒక సినిమాని 2 పార్ట్స్గా తీసి ఆ రెండో పార్ట్ కోసం దేశం అంతా ఎదురు చూసే అంత మోస్ట్ యాంటిసిపేషన్ క్రియేట్ చేసి సినిమా మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నామో వాటన్నిటిని మించి రిలీజ్ అయ్యాక అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ సీక్వెల్ బాహుబలి 2. అండ్ దీన్ని అందరూ ఎపిక్ ఫిల్మ్ అని ఎందుకు అంటారో మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తా. సపోజ్ ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఒక చోట బాగా ఆడుతుంది, ఇంకో చోట బ్లాక్ బస్టర్ అవుతుంది, మరో చోట బ్రేక్ ఈవెన్ కూడా అవ్వదు. ఒకవేళ అన్ని ప్లేసెస్లో ఆడినా కూడా అన్ని చోట్ల ఇండస్ట్రీ హిట్ కొట్టేంత రేంజ్ ఏ సినిమాకు ఉండదు. మేబీ సూపర్ డూపర్ సక్సెస్ అయితే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో ఇండస్ట్రీ హిట్ అవుతుంది. కానీ బాహుబలి 2 తెలుగు నుంచి వచ్చిన ఒక డబ్ ఫిల్మ్ అయినా కూడా హిందీ టెరిటరీలో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని చెరిపేసి 511 కోట్ల నెట్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. నిజంగా ఒక డబ్బింగ్ ఫిలిం మన దగ్గరకు వచ్చి ఇండస్ట్రీ హిట్ అయితే చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంటుంది కదా. ఆ బాధని హిందీ స్టార్ హీరోస్ 6 ఏళ్ళు మోసారు. అండ్ 2023లో షారుఖ్ ఖాన్ గారి పఠాన్ వచ్చి బాహుబలి 2 హిందీ లైఫ్ టైం కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ తమిళ్లో బాహుబలి 2 రజనీకాంత్ గారి ఎందిరాన్ అండ్ కబాలీ మూవీస్ ని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ రికార్డ్ ని 5 సంవత్సరాల వరకు ఎవ్వరూ టచ్ చేయలేకపోతే 2022లో లోకేష్ కనగరాజ్ గారి విక్రమ్ వచ్చి తమిళ్లో టాప్ గ్రాసర్ గా నంబర్ 1 పొజిషన్ అందుకుంది. ఇంకా కన్నడ రీజియన్ లో 2017లో వచ్చిన పునీత్ రాజ్ కుమార్ గారి రాజ్ కుమార మూవీని క్రాస్ చేసి 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కన్నడలో కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ యష్ KGF 1 వచ్చి బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసింది. కానీ మలయాళంలోనే మోహన్ లాల్ గారి పులి మురుగన్ క్రాస్ చేయలేక సెకండ్ పొజిషన్ లో ఉండిపోయింది. ఇంకా తెలుగు గురించి చెప్పక్కర్లేదు, ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. మళ్ళీ ఆ రికార్డ్ ని ఏ తెలుగు సినిమా కూడా బీట్ చేయలేకపోతే ఎగైన్ రాజమౌళి గారి RRR తో బాహుబలి 2ని బ్రేక్ చేశారు. ఎక్సెప్ట్ మలయాళం తప్ప రెస్ట్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ లో బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అయింది. డబ్బింగ్ ఫిల్మ్ అనే ఆలోచన లేకుండా, ఎమోషన్స్ ఉన్న ప్రతి ఆడియన్ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా బాహుబలి 2ని ఆదరించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చి పాన్ ఇండియా వైడ్ సక్సెస్ అయ్యాయి. బట్ బాహుబలి 2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని రీచ్ చేయలేకపోయాయి. అయితే 2017లో బాహుబలి 2 టికెట్ ప్రైస్ ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తే ఆబ్వియస్ గా కొంచెం తక్కువే ఉంటుంది. జస్ట్ ఆ ప్రైజెస్ తోనే కేవలం ఇండియాలో 1400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ. దాని తర్వాత 2022లో KGF 2 ఓన్లీ ఇండియాలోనే 1000 కోట్ల మార్క్ని టచ్ చేసింది. ఈ 2 మూవీస్ తప్ప ఇంకే సినిమా కూడా ఈ అచీవ్మెంట్ అందుకోలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ 15 రోజుల్లో అప్రాక్సిమేట్లీ 1200 కోట్ల గ్రాస్ ని ఓన్లీ మన ఇండియాలో కలెక్ట్ చేసింది. అన్ని కుదిరితే బాహుబలి 2 కలెక్షన్స్ కి దగ్గర వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఓవర్సీస్ లో బాహుబలి 2 ఆస్ట్రేలియాలో 4.50 మిలియన్ మార్క్ ని సెట్ చేస్తే ఆ రికార్డ్ ని 6 ఏళ్ల తర్వాత పఠాన్ మూవీ క్రాస్ చేసింది. అసలు హిందీ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా చాలా స్ట్రాంగ్. ఇండియన్ సినిమాల్లో టాప్ ఓవర్సీస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ చెక్ చేస్తే 95% హిందీ సినిమాలో ఉంటాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీ ఓవర్సీస్ ని ఏలేస్తున్న టైంలో రాజమౌళి గారి బాహుబలి 2 వచ్చి ఇప్పటికీ ఆల్ టైమ్ ఓవర్సీస్ హైయెస్ట్ గ్రాసర్స్ ఇన్ ఇండియన్ సినిమా టాప్ లిస్ట్ లో 4th పొజిషన్ లో ఉంది. సౌత్ ఇండియా నుంచి ఈ అచీవ్మెంట్ అందుకున్న ఒకే ఒక్క సినిమా బాహుబలి 2. అంతేకాదు స్టిల్ ఇప్పటికీ నార్త్ అమెరికా ఓవర్సీస్ లిస్ట్ లో బాహుబలి 2 20 మిలియన్ మార్కుతో నెంబర్ 1 లో ఉంది. ఈ 7 ఏళ్లలో ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రికార్డ్ ని క్రాస్ చేయలేదు. రీసెంట్ గా ప్రభాస్ అన్న కల్కి ఒక్కటే 18 వరకు రీచ్ అయ్యి వచ్చి ఆగిపోయింది. ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ని కల్కి 2 బీట్ చేస్తుంది పక్కా. ఇంకా ఇండియన్ సినిమాలో హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ని థియేటర్కి రప్పించిన సినిమా లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నది 1975 అమితాబ్ గారి షోలే. మరి బాహుబలి 2 10 కోట్ల 77 లక్షల ఫుట్ ఫాల్స్ తో టాప్ 2లో ఉంది. 21st సెంచరీలో 10 కోట్ల పైన టికెట్ సేల్స్ చేసిన ఒకే ఒక ఇండియన్ సినిమా బాహుబలి 2. ఈ రికార్డ్ ని కొట్టడం నాకు తెలిసి జరగని పని. అండ్ 2017 బుక్ మై షోలో బాహుబలి 2కి 16 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి. అందులో కూడా ఇది ట్రెండ్ సెట్ చేసింది. యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఏంటంటే BMS టికెట్ సేల్స్ అనేది బాహుబలి 2 టైంలో అంత యాక్యురేట్ గా లేదు. సో ఈ నెంబర్ తప్ప రైట్ అనేది కరెక్ట్ గా మనం చెప్పలేము, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేనైతే ఇది తప్పు నెంబరే అనుకుంటున్నా. 10 కోట్ల పైన ఫుట్ ఫాల్స్ వచ్చిన సినిమాకి 16 మిలియన్ టికెట్ సేల్ అవ్వడం అనేది ఫుల్ కాంట్రాస్ట్ గా ఉంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అయితే బాహుబలి 2 2017లో సెట్ చేసిన 16 మిలియన్ రికార్డ్ ని KGF 2 17.1 మిలియన్ మార్కుతో 2022లో క్రాస్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప 2 బాహుబలి 2ని బీట్ చేసి కొన్ని రోజుల్లో KGF 2ను కూడా క్రాస్ చేసి హైయెస్ట్ టికెట్ సేల్స్ ఇన్ BMS హిస్టరీలో టాప్ 1కి వెళ్ళబోతుంది.
ఇంకా డే 1 రికార్డ్స్ అని, డే 2 రికార్డ్స్ అని, ఏరియా వైజ్ రికార్డ్స్ అని బాహుబలి 2 క్రియేట్ చేసిన ప్రతి మైనర్ రికార్డ్ని చెప్పుకుంటూ పోతే 1 అవర్ వీడియో అవుతుంది ఇది. అండ్ లాస్ట్ ఒక్క మాట, ఫ్యూచర్లో బాహుబలి 2 సెట్ చేసిన అచీవ్మెంట్స్ని ఎవరైనా బీట్ చేస్తారేమో కానీ పాన్ ఇండియా వైడ్ మేజర్ ఇండస్ట్రీస్లో బాహుబలి 2 ఇండస్ట్రీ కొట్టినట్టు ఫ్యూచర్లో ఏ సినిమా కూడా ఈ విషయంలో దీన్ని బీట్ చేసే ఛాన్సే లేదు. నాకు తెలిసి రాజమౌళి గారు కూడా ఈ రికార్డ్ని మళ్ళీ క్రాస్ చేయలేరేమో. ఈ విషయంలో బాహుబలి 2 ఎపిక్ మాత్రమే కాదు, యూనిక్ అంతే. కలెక్షన్ వైజ్, కంటెంట్ వైజ్, ఎమోషన్ వైజ్ ప్రతి ఆస్పెక్ట్లో బాహుబలి 2 ద మాస్టర్ పీస్. సో దట్స్ ఇట్ గైస్. ఇండియన్ సినిమాలో బాహుబలి 2 లెవెల్ ఏంటో మీకు తెలిసినా కూడా మరొకసారి ఇంకొంచెం డీటెయిలింగ్తో చెప్పాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ బాహుబలి 2 మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.